షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మన పస్కా కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాము బిడ్డలారా. సో ఈ దినమున మనం కృపావాక్యం చూసినట్టయితే కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మరి ఈ యొక్క ప్రవచనము మరి కీర్తనకారుడు ఎవరి గురించి రాస్తున్నాడు? నజరేడైన యాషోవ మెస్సీయ వారి గురించి. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేస్తాడు, యెహోవా మరి కృంగిన వారిని లేవనెత్తువాడు. మరి కుంటివారిని ఇంకొక చోట రాయబడుతుంది, కుంటివారు దుప్పివలి గంతులు వేస్తారు. సో ఇవన్నీ నజరేడైన యాషోవ మెస్సీయ వారి శరీరధారిగా ఉన్న దినములలో మరి జరిగి ఉన్నాయి బిడ్డలారా. కాబట్టి మనము నీతిమంతులను ఆయన ఎంతగా ప్రేమిస్తాడనగా, ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరూ ప్రేమించజాలరు బిడ్డలారా. మనము చాలా వరకు చాలా విషయాలలో ఆయనను ఆశ్రయించకుండా మనము మరి నీతిమంతులం అయినప్పటికీ, నీతిని అనుసరిస్తున్నప్పటికీ నీతిమంతులమని భ్రమపడుతూ కూడా ఆయన ఆశ్రయించకుండా ఈ లోకంలోని మరి అధికారులను ఆశ్రయిస్తాము, లేక మంత్రులను ఆశ్రయిస్తాము, లేక ముఖ్యమంత్రులను, ఇంకా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు మరి ప్రధానమంత్రి వరకు ఇలా పెద్ద పెద్ద వారిని ఆశ్రయిస్తారు, అధికారులను ఆశ్రయిస్తారు. కానీ మన ఆశ్రయదుర్గము మనల్ని ప్రేమించే ఆయన నజరేడైన యాషోవ మెస్సీయ బిడ్డలారా. ఆయన పాదాల చెంత మనము ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధంగా మనము కూడా ఆయనను ప్రేమించి ఆయన పాదాల చెంత కనిపెట్టుకున్నప్పుడు ఆ యొక్క అధికారులనే నీ యొద్దకు నడిపిస్తాడు, ఆ రాజులనే నీ యొద్దకు నడిపిస్తాడు, ఆ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎవరైనా ఎంత ఉన్నతమైన స్థానంలో వారినే నీ యొద్దకు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? యోసేపు గారి యొద్దకు ఎవరిని నడిపించాడు? చెరసాలలో దిక్కు దిశ లేని వ్యక్తికి యోసేపు గారి దగ్గరికి ఫరోను నడిపించాడు. కళ్ళ భావం చెప్పగల మరి ఆత్మ కలిగి ఉన్నాడని. ఎందుకనగా యోసేపును పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దానియేలు గారి దగ్గరికి నలుగురు రాజులు ఆశ్రయించారు, నలుగురు రాజులు దానియేలు గారిని ఆశ్రయించారు. కాబట్టి యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు బిడ్డలారా. నీతిని అనుసరిస్తూ వెళ్ళండి, మీరు ఆయనను ప్రేమిస్తూ వెళ్ళండి. ఆయన పాదాల చింత కనిపెట్టుకుని మీ పనులన్నీ ఆయనే చేస్తాడు, మీ పనులన్నీ ఆయన చక్కబెట్టేవాడు ఆయననే. ఆయన తన ఆత్మను వారిలో రేకెత్తించి, తన ఆత్మను వారికి కలగజేసి, ప్రేరేపణ కలగజేసి మరి అద్భుతాలు నీ జీవితంలో చూడగలవు. ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, నీతిమంతులను మీరు ప్రేమించినంతగా ఈ సృష్టిలో, ఈ లోకములో ఎవరు ప్రేమించజాలరు నాయన. కానీ మేము నీ తట్టు చూసి మీపైన భారం వేసి మేము బ్రతుకులు మాకు దయచేయమని నజరేడైన యాషోవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.